సార్ నమస్కారం. నమస్తే అండి. ఒక్కసారి ఆంధ్ర రాజకీయాల వైపు కూడా చూద్దామండి. నిజానికి చెప్పాలంటే చాలా హాట్గా ఉన్నాయి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకోసారి ఇప్పుడు కాంగ్రెస్ లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చింది. మరి షర్మిల గారు చీఫ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో. మరి చాలా ఇంట్రెస్టింగ్ అందరికీ కూడా. మరి ఆవిడ కాంగ్రెస్ పార్టీని ఎంత ముందుకు ఆంధ్రాలో తీసుకెళ్ళగలరు? ఆవిడ ప్రస్థానం ఎలా ఉండబోతోంది? ఈ విషయాలు చెప్పండి. వైఎస్ షర్మిలారెడ్డి గారు ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆమె ఒక లెగసీని క్లెయిమ్ చేసుకుంటూ, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారిని లెగసీని క్లెయిమ్ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చింది. అదే లెగసీని క్లెయిమ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటంలో వైఎస్ షర్మిల గారి పాత్ర గణనీయంగా ఉన్నది అనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు, ఎవరికీ లేదు. ఆమె యొక్క విశ్వసనీయత విషయంలో ఆమెని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. మూడవది ఏంటంటే, ఆమె మకిలి అంటని నాయకురాలు, అంటే అవినీతి మకిలి అంటని నాయకురాలు. ఇప్పుడు వైఎస్ జగన్ రెడ్డి గారి మీద అవినీతి మరకలు అంటేనే కానీ, ఆరోపణలు అవి ఉన్నాయి కానీ, కేసులు అవి, ఆమెకి ఏ విధమైన అవినీతి కేసులు కానీ ఏం లేదు. ఆమె చాలా క్లీన్గా పాలిటిక్స్లోకి వచ్చినట్టు లెక్కే. అవునండి. అంటే రాజకీయ నేపథ్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీయే రాజకీయ నేపథ్యం. మరి ఈ రెండు కలిసి బాగానే ఉంటుంది. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 1% ఓట్లే వచ్చినాయి, 100 కంటే తక్కువే వచ్చింది. కానీ భాజపా కంటే వాళ్ళకి ఎక్కువ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నాయకులు అయితే ఉన్నారు. ఇప్పుడు శీలం రాజు గారు కానీ, హర్ష కుమార్ గారు కానీ, చింతామోహన్ గారు కానీ, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తులసిరెడ్డి గారు రాయలసీమలో, అట్లా నాయకులు ఉన్నారు. శంకర పద్మజ గారు నాయకులు ఉన్నారు. కానీ క్యాడరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారండి. అంటే ఓట్లు పోలరైజ్ అని మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీలోకి ట్రాన్స్ఫర్ అయిపోయారు నాయకులందరూ కూడా, ముఖ్యమైన నాయకులందరూ, పోటీ చేసే నాయకులు. ఇప్పుడు వైఎస్ షర్మిల గారిని తీసుకొచ్చిన కారణం ఏంటంటే, అక్కడ ఒక పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ అవ్వటానికి అవకాశం ఉందంటారా? అవకాశం ఉంది. ఓకే. ఆ పొలిటికల్ వాక్యూమ్ ఎలా వస్తుంది అని అంటే, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళ పొలిటికల్ గ్రాఫ్ వేగంగా పతనం అయిపోతాం. ఇక మిగిలినవి ప్రతిపక్షాలైన జనసేన, తెలుగుదేశం పార్టీ, వాళ్ళు ఒక కూటమిలో ఉన్నారు. అంటే స్పేస్ లేదు. అంటే కూటమిలో ఉన్న, రేపు అధికారంలోకి వస్తే కూటమి అధికారంలోకి వస్తుంది అంతే. ఇక ప్రతిపక్షం ఏముంటుంది? ప్రతిపక్షం ఉండాలి కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించే, వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో వాళ్ళకి తెలియని పరిస్థితి. 20 వస్తాయా, 30 వస్తాయా, 40 వస్తాయా, ఆ సీట్లతోటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండాలి. ఆయనకి కేసులు ఇబ్బంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇది మంచి పాయింట్ సార్, మీరు చెప్పారు, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కేసుల రీత్యా ఇబ్బందులు, అంటే ఇప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే ఏసీబీ కేసులు ఆ ప్రభుత్వం పెట్టిందో, అలాంటివి దాదాపు 100ల సంఖ్యలో రేపు రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో పనిచేస్తున్న మంత్రుల అవకతవకల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఈ ఒత్తిడిని వాళ్ళు తట్టుకోలేకపోతే వాళ్ళకున్న ఒకే ఒక ఆల్టర్నేటివ్ వైఎస్ షర్మిలారెడ్డి గారు అటు వెళ్ళటం. అంటే అది ఎలక్షన్ల తదుపరి ఎలక్షన్ల ముందున్న అవకాశం వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఏంటంటే, ఆమె క్లియర్గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అయిన తర్వాత జిల్లాలంతా పర్యటనలు ఆమె వెళ్తా ఉన్నారు.
ఆ పర్యటనలో వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. టార్గెట్ ఇంటర్లైన్గా టార్గెట్ 2029. ఈ ఎన్నికల్లో మనం సత్తా చాటి అసెంబ్లీలోకి అడుగు పెడదాం. వెరీ గుడ్. 2029లో అధికారం మనదే, గోల్ అనే గోల్ మనదే అనే ధ్యేయంతో ఆమె ముందుకు పోతా ఉంది. అయితే మంచి రీజనబుల్ గా ఉంది. క్లీన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ క్లీన్ పెట్టుకున్నారు. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలలో 75 నుంచి 100 వరకు శాసనసభ్యుల్ని మార్పులు చేర్పులు చేసే దిశగా ఆయన ప్రయాణం చేస్తా ఉన్నారు. అది గందరగోళ పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి మునిగిపోయింది. ఇందులో కొంతమంది శాసనసభ్యులు ఇప్పుడే కాంగ్రెస్లోకి చేరే అవకాశం వచ్చింది, స్పష్టంగా కనిపిస్తాం. చోటా మోటా నాయకులు అందరూ కూడా ఇప్పుడే మనం టికెట్, ఒక కాంగ్రెస్ టికెట్ మీద గెలుద్దాము. ఎందుకు తెలంగాణలో తోటి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అది మరి కర్ణాటకలో అధికారంలో ఉంది, తమిళనాడులో కాంగ్రెస్ అధికారం పంచుకుంటాంది డిఎంకే తోటి. రేపు ఎన్నికల్లో కేరళలో అధికారంలోకి రాబోతాంది యూడిఎఫ్. కేరళలో కూడా కమ్యూనిస్టులు ఉన్నా ఇది ఉన్నా ఇండియా కూటమే, కానీ డైరెక్ట్ గా యూడిఎఫ్ కేరళలో అధికారంలోకి రాబోతా ఉంది. అంటే కాంగ్రెస్ సౌత్ ఇండియాలో చాలా బలంగా అందుకని అన్ని వైపులా ఇవన్నిటికి కూడా బోర్డరు. ఆంధ్రప్రదేశ్కి బోర్డరు, కర్ణాటక బోర్డరు, తెలంగాణ బోర్డరు, తమిళనాడు బోర్డరు. మరి అంతమంది రాజకీయ శక్తులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి పక్క రాష్ట్రాల నుంచి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలారెడ్డి గారు తన పర్సనల్ చరిష్మాతోటి తప్పకుండా ఒక నాయకురాలిగా ఇప్పటికే ఎదిగారండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒక్కళ్ళే కాదు, రాబోయే రోజుల్లో చాలామంది నాయకులు వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో పనిచేయబోతా ఉన్నారు. ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటారు. 5 to 10% ఓటు శాతాన్ని ఇప్పుడే తెచ్చుకునే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లోనే. 2024 ఎన్నికలు. ఆమె చాలా క్లియర్గా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, క్రిస్టియన్ అందరినీ కూడా ఆమె ఆకర్షిస్తున్నారు. అంటే మణిపూర్లో జరిగిన అల్లర్లను లేవనెత్తటమే అంటే తప్పు అని చెప్పగలగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడు కూడా మైనారిటీల చర్చిల్ని కానీ, మరి మసీదులను కానీ, దేవాలయాలను కానీ ఎవరు ఒకళ్ళ దాన్ని ఒకళ్ళు కూల్చమని ఎవరు చెప్పరు కదా. అది జరిగింది కాబట్టి ఆ చర్చిల్ని కూల్చటం తప్పు అనేది నువ్వు చెప్పాలి కదా క్రైస్తవుడు అయి ఉండని చెప్పి తన సొంత అన్ననే ప్రశ్నించింది అని అంటే ఆమె రాజకీయ ధైర్యానికి నిశ్చేస్తులైపోతున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే రాజకీయాల్లో ఒకటి మాట్లాడాలి అని అంటే ధైర్యం కావాలి. ఇప్పుడు అక్కడ ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఢిల్లీలో సిక్కుల్ని ఊచకోత కోయటం జరిగింది. కాంగ్రెస్ ఆ జరిగినప్పుడు వాజ్పేయి గారు వాళ్ళకి అండగా నిలిచారు సిక్కులు ఢిల్లీలో. భాజపా అది తప్పు అని చెప్పింది వాజ్పేయి గారు. అంటే జరిగినది తప్పు, ఇందిరాగాంధీని హత్య చేయడం తప్పు. అలా అని చెప్పి ఆ సమాజాన్ని హత్య చేయడం అనేది, అది కూడా సమాజం మీద క్రోధం చూపించడం అనేది తప్పు అని చెప్పి, అంటే ఆ దార్శనికుడైన నాయకుడు. తదుపరి కాలంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. నేను అదే అది ఆమె ఇక్కడ ఆమెను మైనారిటీగా చూడకూడదు, క్రిస్టియన్ గా చూడకూడదు, ఒక దార్శనికత కలిగిన నాయకురాలుగానే చూడాలి. అంటే ప్రజలందరూ సమానంగానే మనం చూసేటప్పుడు మన ఐస్ అన్ని కూడా అందరినీ సమానంగానే చూడాలి. వాళ్ళు మనకేంటి అనుకోకూడదు, అందరినీ మంచిగా చూసుకోవాలి. అది చర్చ్ అయినా, మసీద్ అయినా, దేవాలయం అయినా, గురుద్వారా అయినా, పాలకులకి అన్నీ ఒకటిగానే కనిపించాలి. అందుకని రాజకీయ నాయకుడుగా తన ధర్మాన్ని నువ్వు చేయాలి కదా అని చెప్పి విమర్శించినప్పుడు అని చెప్పటం ఆమెకి రాజకీయ నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుంది అని తప్పకుండా అనొచ్చండి. ఆమెకి రాబోయే రోజుల్లో
2024 ఎన్నికల తదుపరి ఆమె రాజకీయ పరిణితి ఇంకా బాగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టబోతా ఉంది. ఇది ఖాయం. ఓహ్, అది షర్మిలారెడ్డి గారి వల్లనే అది జరుగుతుంది. జరుగుతోంది. ఆమె అబ్బా. పోటీ చేయకపోయినా కానీ తప్పకుండా ఆవిడ పోటీ చేస్తారండి, చేయరా? చేయకపోవచ్చండి. ఓహో, ఎందుకంటే ఆమె స్టార్ క్యాంపెయినర్ గా అంత తిరగాలి కాబట్టి ఓకే. పార్లమెంట్ కి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే 24లోనే. 24లోనే. ఆహా. ఎందుకనంటే తన తండ్రి గారు పోటీ చేసిన కాన్స్టిట్యున్సీ కడప కాబట్టి తప్పకుండా పార్లమెంట్ కి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం యొక్క నిర్ణయం ఆమెని స్టార్ క్యాంపెయినర్ గా మొత్తం అంతా తిప్పాలి అని అంటే ఆమె పోటీలో ఉంటే అది ఇబ్బంది అవుతుంది. ఓహో, అందుకని చెప్పి ఆమె పోటీ చేయకుండా మొత్తం ప్రచార కార్యక్రమాల్లో కూడా ఉండొచ్చు. ఏది ఏమైనా కొంతమంది రిప్రజెంటేషన్ కాంగ్రెస్ పార్టీది రేపు 2024 ఎన్నికల్లో అసెంబ్లీలో తప్పకుండా ఉంటుంది. ఆ మేరకు వైఎస్ షర్మిలారెడ్డి గారు విజయం సాధించిందని చెప్పాలి. వండర్ఫుల్ సార్.